ఈ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకుందాం? గ్రీటింగ్స్, అభినందనలు. మనం ఎలా అభినందనలు చేయాలి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ డే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, ప్లీజ్ టు మీట్ యూ, హాయ్ ప్రసాద్, హలో వనిత, బాయ్ బాయ్ బాయ్, ఫేర్వెల్, బాయ్, సీ యూ, బాయ్, సో లాంగ్. సరే, ఇంకెప్పుడో అన్నట్టుగా సో లాంగ్ అని చెప్పండి. బాయ్, సీ యూ, సరే మళ్ళీ కలుద్దాం. ఫేర్వెల్, మంచిది, వెళ్ళరండి. బాయ్ బాయ్, సరే సరే, బాయ్, సరే. హలో అనురాధ, ఏమి అనురాధ, హాయ్ ప్రసాద్, ఏం ప్రసాద్, ప్లీజ్ టు మీట్ యూ, మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. స్వీట్ డ్రీమ్స్, మంచి కలలు కను. ఈ రకంగా మనం గ్రీటింగ్స్ చెప్తాం. తర్వాత మంచి నడవడిక కోసం ఇప్పుడు చెప్పే పదాలు ఉపయోగించాలి. ప్లీజ్, దయచేసి, థ్యాంక్స్, ధన్యవాదాలు, వెల్కమ్, స్వాగతం, సారీ, క్షమించాలి, పార్డన్, క్షమించాలి. ఇప్పుడు రోజు మాట్లాడటానికి ఎలాంటి సెంటెన్స్ ఉపయోగిస్తామో అవి తెలుసుకుందాం. మైట్ ఐ హ్యావ్ యువర్ పెన్, మీ పెన్ ఇస్తారా? టైం ప్లీజ్, టైం చెప్తారా? ఎస్ ప్లీజ్, ఏంటి చెప్పండి. మే ఐ బారో యువర్ బుక్ ప్లీజ్, కొద్దిసేపు మీ పుస్తకం ఇస్తారా? ఇట్స్ ఆల్ రైట్, సరే. నో మెన్షన్, పర్వాలేదండి. యు ఆర్ వెల్కమ్, మీకు స్వాగతం. ఐఎమ్ సారీ, ఐ గాట్ అ లిటిల్ లేట్, ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ ఇన్ టైం. ఓ క్షమించాలండి, ఆలస్యమైంది, టైంకి రాలేకపోయాను. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి మీ అటెన్షన్ వింటారా? మీరు వింటారా? లెట్ మీ హెల్ప్ యూ, మీకు సహాయం చేయనివ్వండి. విల్ షీ ప్లీజ్ మూవ్ అ బిట్, ఆమె కొద్దిగా జరగగలదా? విల్ యూ మైండ్ స్పీకింగ్ అ బిట్ సాఫ్ట్లీ, కొద్దిగా నెమ్మదిగా మాట్లాడతారా? యాజ్ యూ ప్లీజ్, మీ ఇష్టం. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్, విశ్రాంతిగా కూర్చోండి. ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్, మీకు మీరు సహాయం చేసుకోండి. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్, ఆనందిస్తున్నారని ఆశిస్తా. ఆశ్చర్యం కలిగించే వాక్యాలు, ఆశ్చర్యం కలిగించే సెంటెన్సెస్. ఇలాంటి మాటలు, సెంటెన్సెస్ మనం ఆశ్చర్యం కలిగించడానికి ఉపయోగిస్తాం. మార్వెలస్, అద్భుతం. హాయ్, ఏంటి, వావ్, ఎంత బాగుంది. వండర్ఫుల్, అద్భుతం. ఆఫ్ కోర్స్, అవును. బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల. ఎక్సలెంట్, చాలా బాగుంది. హౌ సాడ్, ఎంత విచారం. హరి అప్ ప్లీజ్, తొందరగా ప్లీజ్. హౌ డిస్గ్రేస్ఫుల్, ఎంత తల వంచుకునే పని. హౌ డేర్ హీ, వాడికి ఎంత ధైర్యం. హౌ స్వీట్, ఎంత బాగుంది. హౌ లవ్లీ, ఎంత బాగుంది. హౌ డేర్ యు సే దట్, ఎంత ధైర్యం అది చెప్పడానికి. రియల్లీ, నిజంగానా. ఈజ్ ఇట్, నిజంగా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, మరిన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు, మరిన్ని పుట్టినరోజులు రావాలని కోరుకుంటున్నా. వాట్ నాన్ సెన్స్, అర్థం పర్థం లేకుండా. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, చెప్పకుండా వచ్చారు. హౌ డిస్గస్టింగ్, అసహ్యం పుట్టిస్తుంది. వాట్ అన్ ఐడియా, ఏం ఆలోచన. వెల్కమ్ సార్, స్వాగతం అండి. కమ్ వాట్ మే, కానీ ఏదైతే అదవుద్ది, కానీ ఏమన్నా కానీ చూద్దాం. ఈ విధంగా
ఆశ్చర్యం కలిగించే సెంటెన్సెస్ మనం డైలీ ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కోసారి మనం చిన్న చిన్న మాటలు ఉపయోగించి ఆర్డర్ చేస్తాం, బతిలాడతాం. అవి కూడా మనం నేర్చుకోవాలి. ఆర్డర్ చేయటం నేర్చుకోవాలి, బ్రతిలాడటం కూడా నేర్చుకోవాలి. జస్ట్ కమింగ్, ఇప్పుడే వస్తున్నా. వెరీ వెల్, చాలా బాగుంది. నాట్ ఏ బిట్, కొద్దిగా కూడా. టేక్ కేర్, నిన్ను జాగ్రత్తగా చూసుకో. సీ యూ టుమారో, రేపు కలుద్దాం. నథింగ్ ఎల్స్, ఇంకేం లేదు. ఎస్, బై ఆల్ మీన్స్. అలాగేనండి. దట్ ఈస్ టూ మచ్, అది మరీ అతి. రెస్ట్ అజ్యూర్డ్, ఏం పర్వాలేదు. గో అప్, పైకెళ్ళు. గో డౌన్, కిందకెళ్ళు. గెట్ అప్, పైకిలే. గెట్ రెడీ, సిద్ధమవు. బీ రెడీ, తయారవు. కీప్ క్వైట్, గొడవ చేయొద్దు. గో అవే, వెళ్ళిపో. గో అవుట్, బయటకెళ్ళు. బ్రతిమలాడేటప్పుడు ఇలాంటి సెంటెన్సెస్, ఇలాంటి వాక్యాలు ఉపయోగించాలి. గో అహెడ్, ముందుకెళ్ళు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మీ పని మీరు చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ హర్, ఆమెను జాగ్రత్తగా చూసుకో. మూవ్ అసైడ్, పక్కకు జరుగు. థింక్ బిఫోర్ యూ స్పీక్, ఆలోచించి మాట్లాడు. డోంట్ కట్ జోక్స్, జోక్ వేయద్దు. నెవర్ మైండ్, ఏమి అనుకోవద్దు. లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా వదులు, నన్ను ఒంటరిగా ఉండనివ్వు. లెట్ ఇట్ బి, అది అలా ఉండనివ్వు. హోల్డ్ ఆన్, ఆపు. డోంట్ బీ సిల్లీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దు. వెకేట్ ద ప్లేస్, ఈ చోటు ఖాళీ చేయి. హోల్డ్ యువర్ టంగ్, జాగ్రత్తగా మాట్లాడు. స్పీక్ యువర్ మైండ్, మనసులో ఉన్నది చెప్పు. లెండ్ మీ ఏ హ్యాండ్, సహాయం చెయ్యి.